ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. నా జీవితములో ఆశీర్వాదమే లేదు, ఈ దరిద్రతలోనే నేను జీవించుచున్నాను, ఎలాంటి అభివృద్ధి లేకుండా నేనున్నాను అని నీ మనసులో నీవు అనుకుంటూ వేదన పడుతున్నావా? ప్రభువైన దేవుడు నీకు ఈ మంచి వాగ్దానమును అనుగ్రహించుచున్నాడు. మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. అనేకులకు మీరు ఆశీర్వాదకరమైన వారుగా ఉండడానికై దేవుడు మిమ్మలను దీవించువాడై ఉంటూ ఉన్నాడు. అనేకులకు మీరు దీవెనకరముగా ఉండునట్లుగా ఆయన మిమ్మలను ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. కనుక భయపడకండి, ప్రభు మిమ్మలను రక్షించి మిమ్మలను ఆయన అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చేటువంటి వాడు. యేసేపు జీవితమును మనము పరిశీలించినప్పుడు యేసేపు దేవుని మీద ఎంతో నమ్మకము కలిగినటువంటి మనుషుడిగా ఉన్నాడు. అయితే అతని మీద ప్రేమతో ఉండవలసిన అతని అన్నలు పగబట్టి అతన్ని కొట్టి హింసించి వేదనపరచి అతన్ని చంపుటకు చూసినారు. ఆశ్చర్యకరముగా దేవుడు వారి చేతిలో నుండి ఆయనను రక్షించినాడు. ఐగుప్తు దేశమునకు అతడు బానిసగా అమ్మబడ్డాడు. అక్కడ ఒక చిన్న ఉద్యోగములో అతడు చేరినాడు. ఆ ఇంటి యజమానురాలు అతని మీద చెడుచూపు నుంచి చేయని నేరము అతడు చేసినట్లుగా అతని మీద నేరారోపణ చేసి అతన్ని చెరసాల్లోనికి వేయించింది. అనేకులకు నిన్ను ఆశీర్వాదముగా ఉంచెదరని చెప్పిన దేవుడు ఇన్ని శ్రమలలో తనను ఎందుకు వేదన పరుస్తున్నాడని దైవజనుడు బాధపడలేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా తనను ఆశీర్వదించువాడని గ్రహించినాడు. కనుకనే చెరసాలలో ఉన్న అతనికి దేవుని పిలుపు అందింపబడి ఫరో ఎదుటికి అతడు వచ్చినాడు. ఫరో ఒక కలగని దాని భావాన్ని తెలియక వేదన పడుచున్నప్పుడు ఆ కలను దాని భావమును కూడా అతనికి చెప్పి అతడు దేవుడు అనుగ్రహించేటువంటి 7 సంవత్సరముల సమృద్ధిని దాచినట్లయితే కరువు కాలంలో దానిని ఎదుర్కోవచ్చని రాజుకు అతడు ఇచ్చిన మంచి సలహాను బట్టి రాజు ఆశ్చర్యపడి ఆ దేశానికి తన తర్వాత అధికారి అతడే అని ప్రకటించినాడు. యేసేపు ఆ కాలంలో ప్రపంచ ప్రజలందరికీ ఆశీర్వాదకరమైన మనుషుడుగా అనేకులకు ఆశీర్వాదస్వదమగునట్లు దేవుడు అతన్ని దీవించినాడు. నిన్ను కూడా దేవుడు దీవించబోతున్నాడు. నీ లేమిని కలిమిగా మార్చి నీవు అనేకులను పోషించేటువంటి వాడుగాను, అనేకులను ఆదరణకరమైన వ్యక్తిగాను, అనేకులను ఆదుకునేటువంటి వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదస్పదమగునట్లు దేవుడు నిన్ను దీవించే సమయము ఆసన్నమైనది. ప్రభువుకి నిన్ను నీవు సమర్పించుకో. ప్రభువా, నీవిచ్చిన వాగ్దాన ప్రకారం నన్ను ఆశీర్వదించుమని. అందుకనే ఆయన నిన్ను ఆశీర్వదించుటకే దరిద్రుడుగా మారినాడని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రార్థించుతామా? గనుడా, నీ బిడలను దీవించండి, అనేకులకు ఆశీర్వాదస్పదమగునట్లుగా వారిని ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.